అంతేకాని నేను మోసం చేస్తున్నా, జనాలతో నేను సొమ్ము తీసుకుంటున్నా, ఇంకొకరి దగ్గర నేను మోసం చేసుకొని దాచుకుంటున్నా కాదు. ఏదో కొంతమంది అంటున్నారు కదా, ఒక్కొక్కరి మగపిల్లలకి పెళ్ళిళ్ళు కాకుంటే వాళ్ళకు పరిహారం చేస్తుందని. నా ఇంటికి ఎవరు క్యూ కడుతున్నారు చూపించండి. మీడియా నమ్ముకుని వచ్చినా, నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చినా, మీడియా వాస్తవాలు బయటకు తీస్తుందని. నా దగ్గర తప్పు ఉంటే కనుక మీడియా ముందని ఏ శిక్ష వేస్తారో వెయ్యండి. గవర్నమెంట్తోనే నేను ముందు వెళ్ళడానికి తీయడానికి నేను సిద్ధంగా ఉండా. నా గవర్నమెంట్ అప్రోచ్ అవ్వడానికి డైరెక్ట్గా నాకు తెలియదండి. నేను మాట్లాడాను, కొంతమంది వ్యక్తులతో నేను కలిశాను. ఫోన్ చేసి మాట్లాడితే గత జన్మ నాగలోకానికి సంబంధించిన జన్మాలకి ఏడుండామని కొందరు నవ్వినారు. నేను కొంతమందిని అంటే సీఎం వరకు కూడా పోవడానికి కూడా నేను ట్రై చేసిన. అవును, మరి నవ్వుతారు మీరు ప్రూఫ్ చూపిపోతే నవ్వకుండా అంటే వాళ్ళతో మమ్మల్ని తీసుకొని పోయి మేము కూర్చోబెట్టి మాట్లాడితేనే కదా మాకు చెప్పేది. ఆ మాట మాట్లాడి ఫోన్ కట్ చేసి మేము ఏం చెప్పుకోవాలి, ఎవరు చెప్పుకోవాలి బాధ? మా బాధ ఎవరు చెప్పుకోవాలి? మీడియా తప్ప. మీడియా చెప్పుకుంటేనే కదా, మీడియా కూడా వాస్తవాలు బయటకి, నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది మీడియానే కదా బయటకి తీసుకొచ్చేది. పిలవాల్సిన అవసరం లేదు. అంటే మీరు పిలవాల్సిన అవసరం లేదంటే ముందు మాకు ఇట్లా జరుగుతుంది, ఇలా ఉంది అని తెలవాలా లేదా మీడియాకు? ఊరికనే మీడియా వస్తుందా? మేము చెప్పండి మీడియా వస్తుందా? రాదు కదా. యూత్ నేను బయటకు వచ్చినా కాబట్టి మీరు అందరూ ఇది క్వశ్చన్ వేస్తున్నారు. నేను రాకోకుండా నేను అక్కడ కూర్చొని నేను ఏదో పోరాడుకొని నేను చచ్చినా బతికినా నేను అక్కడ ఏం చేసుకున్నా నాకు ఏమైపోయినా కూడా మీడియా అవుతూ తెలుస్తుందా? తెలియదు కదా. ఇది నేను బయటకు వచ్చినాకనే కదా మీరు అందరు నన్ను ఇప్పుడు నాకు ప్రశ్నించేది కూడా. మీరు ప్రశ్నించడం నేను తప్పనట్లేదు. నేను మీడియా సపోర్ట్ తీసుకోవడం కారణం ఒక్కటే, నాకు సపోర్ట్ కావాలి. నిజాన్ని బయటకు తీయండి మీడియా. విజయనగరం ఇప్పుడు ఆయనకు తప్పు లేకపోతే, మేము అక్కడికి పోకపోతే, అక్కడ నిజం లేని అనుకుంటే ఆయన ఎంత ఆవేశంగా మాట్లాడతాడు. మేము 10 నెలలు వెయిట్ చేసాము ఆయనకు మాట్లాడడానికి, ట్రై చేయడానికి. కూర్చొని నేను 2 సార్లు పోయినా ఆ టెంపుల్కి. మరి 2 సార్లు పోయినా. కావాలంటే నేను టెంపుల్కి పోయినది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, పోయినా లేదా అనేది కూడా. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలేదు. మాట్లాడుకోకుండా మళ్ళీ మాట్లాడదాం అని ఇదే జరిపినారు తప్ప, మళ్ళీ ఆ యాకిరెడ్డి గారితో కూడా 3 లక్షలు తీసుకుని అన్నారు. ఆ యాకిరెడ్డిని కూడా ఆ అశ్విన్ గారితో కూర్చోబెట్టి ఆయనకి ఎంత క్యాష్ ఇచ్చాడా, ల్యాండ్ అకౌంట్లో వేసాడా, ఏ పర్పస్ కింద నువ్వు డబ్బు ఇచ్చావు? యాకిరెడ్డి గారితో మాట్లాడతారు. ఒకసారి చేయండి యాకిరెడ్డి గారికి, ఆ శ్రీనివాస్ గారు కాల్ కట్ చేసి. అంటే అట్లా అనడానికి మొత్తం మాట్లాడింది అమ్మనే కదా, నేనేం వెళ్ళి మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ విజయనగరంలోనే ప్రూవ్ చేస్తా అంటున్నారు. జనాలు ఎందుకు నమ్మాలి నువ్వు చెప్పింది? జనాలు నమ్మమని చెప్పట్లేదండి. వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు జనాలు నమ్ముతారా లేదా అనేది ఆ రోజే తెలుస్తుంది కదా అందరికి. అవును, తెలవాలంటే మీరు ప్రూవ్ చేయాలి కదా. తెలవాలంటే అమ్మాయి నాగరాణి అని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? నాగరాణి అనేది అది మీడియాలో మనకు దాని మీద హెడ్లైన్ వేసినది మాత్రం మేము ఎప్పుడు నాగరాణి, నేను నాగదేవతను మేము ఎక్కడ చెప్పాను. ఈ జన్మలో మీకు ఎప్పుడు తెలిసింది? 9 years పాప 9 years లో. పాపకి 9 years ఎప్పుడు తెలిసింది? నాకంటే 18 తర్వాత కన్ఫర్మ్ అయింది. అంటే కుబుషం రావడం అనేది స్కిన్ అనే ఊడిపోతుంది. మరి అప్పుడు ఎందుకు బయటికి రాలేదు? అంటే బయటికి వచ్చి అప్పుడంతా మేము బయటికి రావడానికి మాకు 10 సంవత్సరాలు పట్టింది. విజయనగరం టెంపుల్ అమ్మ చెప్పేది చిన్నప్పటి నుంచి ఒక అడవిలోకి వెళ్ళాలి. ఇవన్నీ అన్ని ఇంటర్వ్యూలలో అందరు చూసి అందరు చూసింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, రిపీట్ చెప్పుకోవాల్సి వస్తుంది. కాళీమాత ఇప్పుడు కాళీమాత విగ్రహాన్ని విజయనగరము ఇప్పుడు అది టూరిస్టులు అందరూ వెళ్తారు. రామ మందిరం అనేది తెలుసు, దాని బ్యాక్ సైడ్ ఉండేది. అంటే అక్కడ అంతా అడవిలాగా ఉంటుంది. నీకు అదే కనిపిస్తుందా? కళ్ళలో టెంపుల్ ఇంకేమైనా కనిపిస్తావా? ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది నాకు తెలియదు అక్క. అప్పుడు సంబంధించింది ఇప్పటిదాకా నేను ఒకదాని కోసమే ఫైట్ చేస్తున్నాను. అంటే మ్యాక్సిమం అక్కడ నీకు ఎన్ని విగ్రహాలు కనిపిస్తాయి? నేను ఎక్కువ శివుని చూస్తాను, కొన్ని విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి సంబంధించింది. శ్రీనివాస్ అలియాస్ కార్తికేయ మీరు కలిసి ఆ శివుడి విగ్రహం తీయాలని అసలు ఏం సపోర్ట్ కోరుతున్నావు? గవర్నమెంటా నిన్ను పట్టించుకోదు, 100గా 200% మేము రాసిస్తాం పేపర్ మీద. మీడియా ఎంతవరకు అని సపోర్ట్ చేస్తుంది? నీ దగ్గర ఏం లేని మీడియా అక్కడ తీసుకొని వెళ్ళండి. అక్కడ లేకపోతే కనుక మీరు ఏ శిక్ష నేను సిద్ధమని చెప్తున్నాను కదా. జైల్లో వేస్తారు, జైల్లో కూడా వేయండి. జైలు ఎందుకు వేస్తారు? నిన్ను తప్పు చూపిస్తారు వచ్చి నిన్ను లాస్ట్ టైం అట్లా పోతానే మొత్తం మీడియా నిరిపప్పలు చేసి పంపించాడు. మళ్ళీ వెనక్కి శివలింగం ఉంది తీయండి అని చెప్తే మీడియా రోజు మొత్తం అక్కడ పడిగాపులు కాసి ఆ పిల్లాడు చెప్పాడు శివలింగం బయటికి తీస్తాడని చెప్పి మొత్తం కూడా ఎన్ని దగ్గర 80 నుంచి 90 అడుగుల వరకు కింద తవ్వినా సరే విగ్రహం దొరకలేదు. మరి అప్పుడు ఎవరయ్యారు?
అప్పుడు మీడియా మళ్ళీ వస్తుందా మీ వెనకన నమ్మడానికి? అది కాకుండా ఇంకేమైనా గుర్తులుంటే చెప్పండి. లోపల శివలింగం ఉందని చెప్తున్నాను. ఇప్పుడు ఏమి తానే వాళ్ళు ఏం లేవు. భవిత ఇప్పుడు ఆయన ఒక్కడే నీ ప్రియుడ, ఇక్కడ ఉన్న దాంట్లో ఎవ్వరు నీ ప్రియుడ? నీకు హార్ట్ కి ఏమన్నా అనిపిస్తుందా? లబ్బదబ్బ ఇట్లా కొట్టుకోవడం లాంటివి? ఆయన ఒక్కడే ఫిక్స్ అయిపోయినావు ఆయన శ్రీనివాస్ కాదు, నాకు చెప్పింది ఉన్నారు భవిత. అసలు నీకు ప్రియుడే లేడు. ఆ గత జన్మ అంటే అసలు కాదు. నేను నిన్న జరిగిందే మర్చిపోతున్నా. అవునా? ఫోన్ చేస్తే నిజమా అని క్వశ్చన్ మార్కులు ఉంటున్నావు. ఈ టైంకి రావాలా ఈవెంట్కి, ఈ టైంకి పోవాలా ఆఫీస్కి, సో వీళ్ళకి కాల్ మాట్లాడాలని నేనే మర్చిపోతున్న సిచ్యువేషన్లా నువ్వు గత జన్మ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఛానల్ని ఎంతసేపు అని బురుడి కొడతావు? నేనేం బురుడి కొట్టించట్లేదు. తీసుకురా ఇప్పుడు 1 hour 2 hours అయినా వెయిట్ చేస్తాం. మీ ఇంట్లో ఏం ప్రూఫ్స్ నువ్వు రాసుకున్నటువంటి బుక్స్ తో సహా నీకు శ్రీనివాస్ గారు ఏమి ఇచ్చారు అవన్నీ తీసుకొచ్చి ఈ రోజు మీడియా ముందు శ్రీనివాస్ గారు ఆయన దగ్గర నువ్వు ఆ జన్మకు రాసినటువంటి తాళపత్రాలని చెప్పలేదు అవే కదా నీకు నాకు గుర్తుకొచ్చి నేను రాశాను. అమ్మకి చెప్పాను, అమ్మతో రాపించాను. నువ్వు 10th వరకు చదివావా 7th వరకు చదివావా? 10th కూడా నేను కంప్లీట్ చదవలేదు అక్క. ఏమో చదివినా అని చెప్పావు. 5th అక్క. 5th వరకు రాయడం వచ్చా? వేలు ముద్ర వేస్తావా? వేలు ముద్ర నాకు నా సిగ్నేచర్ వరకు మరి ఎట్లా రాసినావు? మరి అవన్నీ డైరీలో రాసుకున్నా చెప్పింది ఎట్లా రాసినా? ఆ డైరీ తెప్పియండి. మా మమ్మీతో చెప్పించి ఆ డైరీ తెప్పియండి మేడం. ఏదన్నా ఒకటి బబిత మేము అంటున్నామని కాదు. నువ్వు 1 year నుండి ఇట్లా మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తూ జనాలను పిచ్చోళ్ళు చేస్తూ ఎన్ని రోజులు యాక్యురేట్ నెంబర్ మీకు ఇస్తాం, మీరు కొట్టుకోండి. ఇవ్వండి, చూపించండి ఇవ్వండి. ఇప్పుడు చెప్పండి, అందరు డయల్ చేయండి, ఎవరి నెంబర్ కలిస్తే వాళ్ళు చేస్తారు. మరి అందులో ఎందుకు పెట్టడం? నెంబర్ కొట్టుకోండి. కాదు ఇప్పుడు సంవత్సరం అయితే మరి ఒక్కటి కాకపోతే ఒక ప్రూఫ్ అన్న పట్టి డైరీ అన్న తెప్పిస్తే నమ్ముతారు కదా. ఇంత కాపి ఇంతనన్నా అవునేమో అని ఒక అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అంటే చేద్దాం నాకైనా అది నిజమేమో అని. ఎవరు బ్లాక్ లిస్ట్ నెంబర్ చెప్పండి. ఎవరు? భవిత ఇప్పుడు అది ఒక టెంపుల్ అనుకుంటున్నావా? ఇంకేమన్నా టెంపుల్ ని టార్గెట్ ఉందా? ఏం లేదక్క, నిన్న విగ్రహం తీయడానికి మాత్రం. లేదండి, చేయండి. బిజీ వస్తాను నాకు అప్పటి నుంచి నాకు బిజీ వస్తుంది. సరే ఫస్ట్ అయితే డైరీ తెప్పియండి. మీరు రాపించిన డైరీ తెప్పియండి. ఇంకేమున్నాయి అసలు ఇంటి దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి సార్ తెప్పియండి. నాకు గుర్తులు వచ్చినాయి, నేను రాసుకున్నాను. అవి ఇంకేమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? నా దగ్గర నేను రాసుకుంది మాత్రమే ఉంది. నాకు గొప్ప ఒక్కసారి వెళ్ళాను. మమ్మీ 2 times. ఇంతవరకు చూడడం కూడా చూడలేదు. విజయనగరం కాదు ఇప్పుడు మీకు అప్పుడు ఉన్న గుడి అసలు మీకు ఆ విజయనగరంలో ఉందని ఎట్లా తెలిసింది? ఈ యాక్రెడ్ ద్వారా తెలిసిందండి. యాక్రెడ్ తీసుకెళ్ళాడు కాబట్టి ఆయన కాళీమాత ఉపాసకుడు. ఆయన అఘోర విద్య నేర్చుకున్నాడు. అక్కడ పని మీద వెళ్ళాడు విజయనగరానికి, ఆ టెంపుల్ కాడికి. మా పాపకి ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు ఇదే కాదు, నేను చాలా ప్రయత్నాలు చేసిన వ్యక్తి ఇప్పుడు మీ అమ్మాయిని వాడుకోవడానికైనా ఇదంతా చేస్తుంది. తెలుసు, మంత్రాలు వస్తున్నాయి అన్నారు కాబట్టి ఇది మేము రేజ్ చేస్తున్నాం. మీరు చేసుకోండి, నేను దానికి కూడా నేనేం అనట్లే కదా. అఘోర విద్య నేర్చుకున్నాడంట ఆయన. అక్కడికి వెళ్ళాడు అంటే మేము చెప్పిన ఆనవాళ్ళు ఇట్లా ఉంటాయి మేము చెప్పాం. ఆ పాప కనపడేటివి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే కనుక ఆయన వెళ్ళినప్పుడు ఆయనకు అనిపించినప్పుడు నాకు అక్కడ నుంచి ఫోన్ చేశాడు. వీడియో కాల్ చేసినప్పుడు కొన్ని పాప నాకు అంటే ఆ విజువల్ చూడగానే పాపకి హెడేక్ వచ్చింది. హెడేక్ వస్తే అక్కడ నాకు అర్థమవుతుంది, ఏదైనా వీడియో ఉంటే పంపండి అంటే వీడియో పంపింది. మమ్మల్ని ఒక 10 రోజులకి తీసుకెళ్ళాడు అక్కడికి. హలో అమ్ములు, అది ఫొటోస్ ఉన్నాయి కదా, ఫొటోస్ ఉండాలా? ఒక నిమిషం, అవి రాసినవి ఉండే కదా, అప్పుడు గుర్తుకొచ్చినప్పుడు రాస్తానేది కదా. బుక్కులు అక్కడ ఉండాలి చూడు, ఏంతో ఏ కబోర్డ్లోనే ఉండాలి. మరి ఒకసారి చూడవా? ఒకసారి బుక్కులు అక్కడ చూడవా, ఎతికి ఇక్కడ తీసుకుని రావా? నేను కింద కబోర్డ్లో బ్యాగులు ఏమైనా ఉన్నాయో లేకుంటే ఇక్కడ కబోర్డ్లో ఫోటో తీస్తావు ఒకసారి తీసి చూడమ్మా. బుక్స్ చూడండి. ఫోన్లో ఫొటోస్ ఉన్నాయి మమ్మీ. మాట్లాడిన టాపిక్లో కలుస్తుందండి ఫోన్? కలుస్తుంది బట్ ఆన్సర్ భవిత నాకు ఒక క్వశ్చన్ ఉంది, చెప్తావా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైనా గత జన్మ ఉందంటావా? అందరికీ ఉంటుంది అక్క. పోనీ మాలో ఎవరైనా చూస్తే
ఏమైనా గుర్తొస్తుందా? లేదక్క నాకైతే ఏం మేము లేము, గుర్తురాదు. నీ జన్మలో మేము లేమా? లేమక్క మనుషులే లేరక్క. నా ఫస్ట్ జన్మలో అయితే ఏ మనుషులే లేరు. నువ్వు ఒక్కదానివేనా అప్పుడు? లేదు అప్పుడు నాగలోకానికి సంబంధించింది. కవిత ఇప్పుడు నీకు ఎన్నో జన్మలో చెప్పలేదు. నేను 3వ జన్మ అని చెప్పాను. ఇప్పుడు రెండో జన్మ ఏంటి మరి నీకు? రాజు కూతురు. ఆ రాజు పుట్టాడా మళ్ళీ? పుట్టలే? రెండో జన్మలు ఏమైనా ఉన్నాయా మళ్ళీ ఇట్లాంటివి? లేవు. ఓన్లీ మొదటి జన్మలోనేనా? అంటే భవిత ఎన్ని పుణ్యాలు చేస్తా 3 జన్మలు వచ్చింది భవిత నీకు? ప్రతి ఒక్కరికి జన్మలు ఉంటాయి అక్క. ప్రతి జన్మలో మనుషులుగానే పుట్టాలని రూల్ లేదు చెట్టుగానే పుట్టచ్చు, ఏదో ఒక దానిలో పుట్టచ్చు. మనం 3 జన్మలు మంచిగానే. నేను మనిషిగా పుట్టట్లేని చెప్పలేదే. నేను ఫస్ట్ జన్మలో పాము నేను చెప్పా. సెకండ్ జన్మలో నాగు పామే, కట్ల పాము కాదు. రెండో జన్మ రాజు కూతురు నేను చెప్పాను. మరి రెండోసారి కూడా మరి మనిషిలాగానే పుట్టినావు. ఇప్పుడు కూడా నేను మనిషిగానే పుట్టాను. 2 జన్మలు మనిషిలా పుట్టింది, 1 జన్మ పాములా. రెండో జన్మ ఏ రాజు? ఏ ఊరు? ఊరు ఆ విజువల్స్ అనేది ఎక్కువ లేవు. ఎక్కువ నాకు ఉండింది ఫస్ట్ అప్పుడు మాత్రమే నాగలోకం బాగా జన్మే ఎక్కువ ఎక్కువ గుర్తుంది. గుర్తుకుండింది. అరే ఆ జన్మ గుర్తుంది, మొన్న జన్మ గుర్తులేదా నీకు? ఏ ఊరు, ఏ సంస్థానం, ఏంటి అసలు ఏ రాజు కూతురివి, రాజు పేరేంటి అని అంటే ఇట్టే పట్టేస్తాం. ఆ కోటలు ఉంటాయి, అవన్నీ ఇప్పటికీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది. గత జన్మలో నీది ఏ ఊరు ఏంటి అన్నది ఏం కూడా గుర్తులేదా కొంచెం కూడా? లాస్ట్ నేను పడుచున్నప్పుడు ఫస్ట్ లో కూడా అప్పుడే నన్ను చంపేశారు. లేదంటే ఈ రాజు కూతురుది చెప్తే మేము పసిగట్టేస్తామని చెప్పి గుర్తులేదని చెప్తున్నాం. లేదక్క. నాగలోకం అని అంటే మా ఎవరం కూడా అక్కడి వరకు వెళ్ళాలి. అక్కడ విగ్రహాలు లేకపోతే అప్పుడు చెప్పండి అక్క. చెప్తే కనుక వెంటనే మాకే ప్లేస్ అవుతుంది కదా. డైరీయో విజువల్స్ ఏదో ఒకటి చూపిస్తాను, అవి చూపి ఫస్ట్ మీ డైరీ తెప్పించు ఫస్ట్. ఇప్పుడు చెప్తే వెనక తెలిసినాక వెళ్తే వెనక మాకే ప్లస్ అవుతుంది కదా. మేము ఎందుకు సుభాషిణి గారు దాచుకుంటాము? ఇదంతా చెప్తున్నారు మీరు, అన్ని ఇంటర్వ్యూలలో అన్ని చేసినాయి, బట్ జనరల్ గా చేయని వాళ్ళకి మీ ఆన్సర్ అమ్మ నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. వినండి. ఆ. చదువుకునే ఏజిలా అమ్మాయిని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి ఒక అంటే నేను మాట్లాడుతున్నాను మీరు అస్సలు ఫీల్ కావద్దు. నేను ఏది ఫీల్ సో అవ్వను. నేను లాక్షరంతో సంబంధించినా కూడా మీరు ఏది కూడా, ఎందుకంటే విజువల్స్ మీరు కామెంట్స్ తీసుకోలేకపోయినప్పుడు ఒక అమ్మాయిని బయటికి తీసుకొచ్చి ఏ ఒక- కామెంట్ నేను ఒక మీ హస్బెండ్ అనే తీసుకోలేకపోయాను. వ్యక్తి మీకు బ్యాక్ సపోర్ట్ లేకపోయినా కూడా ఒక పిల్లని తీసుకొచ్చి బజార్ లో పెట్టి ఎన్ని రోజులు ఇంకా తీసుకురావడానికి చేద్దాం నాకేమన్నా అనుకుంటున్నారు? అవసరం సరదానా మేడం? ఇది నాకు మాకు సరదా. సరదానే అనిపిస్తుంది. మీకు అనిపించచ్చు, నాకైతే సరదా కాదు కదా. మీరు ఇప్పుడు ఒక అంత- ఫ్యామిలీ అంత నుంచి suffer బయటకు అవ్వకుండా వచ్చినప్పుడు నేను సఫర్ అవుతున్నా ఒక ఏజ్ కాబట్టి వచ్చిన అమ్మాయిని బయటికి ఎట్లా తీసుకొస్తారండి? సపోర్టు. ఇప్పుడు నేను సఫర్ అవుతున్నా కాబట్టి నేను బయటికి రావడం కూడా. ఎందుకంటే దేవకార్యానికి చేయలేనప్పుడు నేను కూడా నేను దేవకార్యం నేను చేయని చెప్పేసి నేను మొత్తానికి వదిలేసా. ఈ గత జన్మ ఉండకూడదు అని అప్పుడైతే చెప్పేసి ఇదంతా చాలా చేశా. పక్కన పెట్టి ఒక సన్యాసిలో కలిపియొచ్చు కదా. అది సన్యాసి. ఇదంతా ఉండదు కదా. సన్యాసి కలపడానికి ఆమె ఏమైనా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిందా? నేనంటే సన్యాసులు కలిసిపోతా అని చెప్పిందా? మాకు కావాల్సిన ఆ విగ్రహాలు బయటకు తీయాలి. నా లైఫ్ ఫస్ట్ అందరిలాగా నీకు ఒక అబ్బాయిని ఫ్యూచర్ చూస్తే ఏం అవ్వాలనుకుంటున్నా. ఫీలింగ్స్ రావా? ఏదక్క ఏమనిపిస్తుంది అసలు? నీ ఏజ్ 22 సంవత్సరాలు నాకు చెప్పినప్పటికీ. సో నీ 22 సంవత్సరాల నాకు పెళ్లి చేసుకోవాలి, నేను చదువుకోలేదు, సో ఏంటి అక్క నా నాకు పరిస్థితి? చదువుకోలేక నేను అనుకున్నాను కానీ నాకు పెళ్లి చేసుకోవాలని మాత్రం లేదక్క. ఇప్పుడు ఇలా ఉన్న అబ్బాయిలలో నీకు ఎవరు నచ్చుతలేరా? లేదు. అసలు నీకు ఆ థింకింగ్ అనేది వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ థింకింగ్ వస్తుంది అసలు నీకు? నాకు ఏం లేదక్క. నాకు ఎవరిని చూసిన సరే నేను పెళ్లి చేసుకోదని ముందు చిన్నప్పటి నుంచి నేను ఫిక్స్ అయ్యాను. చిన్నప్పుడు అంటే ఏజ్ ఇలా 9 years అప్పుడు నుంచి అది గుర్తుకొచ్చిన అంచే 9 సంవత్సరాలకెళ్ళే పెళ్లి చేసుకోవద్దు అనుకున్నాం. మాకు 22 సంవత్సరాలు ఉన్నా కూడా మాకు ఆ థాట్సే రాలేదు. చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకోండి. ఎవరు బబిత, అంటున్నారు? నీ దగ్గర నుండి నాకు ఆన్సర్ కావాలి. బబిత ఫేక్ 100%. శ్రీనివాస్ అయితే ఫేక్. నేను ఆ రోజే నిరూపించిన. నాకు పెళ్ళయిందా లేదా చెప్పలేకపోయాడు. ఆయన గత జన్ముందని ఎట్లా చెప్పాడు? నేను ఆ రోజు శ్రీనివాస్ ఫేక్ అని చెప్పిన. సో ఇంకొకటి సుభాషిణి గారు, ఆయన వేలు ముద్రలు కనిపించేవి, తర్వాత ఆయన తలరాత మీద మీరు ఎంత చెక్ చేసినా కూడా రాతలు అనేటివి ఉండవని చెప్పేసి నా స్టూడియోలో మీరు నాకు చెప్పడం జరిగింది. అది చూపించారా వీడియోలో? నేను మిస్ అయినా కొన్ని పరిస్థితుల వల్ల నేను మీ వీడియో అది తీయలేకపోయినా శ్రీనివాస్ గారిది కాబట్టి. కానీ 100% చేస్తా, ఖచ్చితంగా ఫేక్ అని నేనే నిరూపిస్తా. అది మీరు రెడీగానే ఉండాలి. బాగా చేశారు కాబట్టి. సో మీకు చూపెట్టారు అది. ఇప్పుడు నేను క్లీన్ చేసుకొని చూపెట్టాలని అడిగాడు. ఇంకా అది కనిపించలే. సరే కాళ్ళ కింద మచ్చ చూపించాలంటే నాకేమో దైవ స్వభావం, దేవుడు నాకు కనిపిస్తానే ఉండాలంట. దేవుడు మేము మాట్లాడేది మీకు బాధ అనిపించవచ్చు, కామెంట్స్, ఎందుకంటే మీ దగ్గర ఏది లేనప్పుడు మీడియాని వాళ్ళు రెడీగా ఉంటారు. రేపటి దినాన మమ్మల్ని కూడా నమ్మరు కదా. వేరే న్యూస్ కి వెళ్తే వీళ్ళంతా ఫేక్ న్యూస్లు తెస్తున్నారు అని చెప్పేసి.
బాధపడడానికి మీరేమన్నా ఒక్క నిమిషం ఒకసారి అవి ఇంకోటి ఒకటే పంపించుకోండి. ఇంకా పంపించు చూపించండి, కెమెరాలు చూపించండి. ఇప్పుడు మేము భయపడుతున్నామంటే భయం తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, తప్పు లేనప్పుడు మేము ఎందుకు భయపడతాం మేడం? మరి తప్పు లేనప్పుడు మీరు సంవత్సరం అవుతుంది ఒక్కడి కాకపోతే ఒకడన్నా ప్రూఫ్ చూపియాలి మరి కదా. అందరూ ఇప్పుడు కాదు, మీరు జనరల్ గా మాట్లాడితే మీరు ఏమైనా ప్రూఫ్ చూపియండి, ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ఎందుకు నమ్మాలి? నమ్మమని మేము చెప్పలేదు. నమ్మమని నమ్మినప్పుడే నమ్మడం అంటే మీ మీడియానే బయటకు వస్తుంది కదా. నమ్మం ఎంత ఉంది. ఇప్పుడు ప్రజలు కూడా ప్రూఫ్ చేయించండి, ఎవరు మీడియా వాళ్ళే ఆమె ఫేకా నిజమా కాదని. అవును, ఇప్పుడు మీకు ప్రజలు నమ్మినా నమ్మకపోయినా మీకు ఏం ఫరక్ లేదన్నప్పుడు, ఒక నిమిషం చెప్పేది వినండి, ఫరక్ లేదన్నప్పుడు వాళ్ళు ఎవరో కమెంట్స్ చేస్తారు 3 లక్షలు ఇచ్చినప్పుడు నమ్మినా నమ్మకపోయినా మీకు ఫరక్ లేనప్పుడు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఇదంతా చేయాలి? మీడియా ముందు మాట్లాడాడు కదా 3 లక్షలు ఇచ్చానండి. అవును, మీకు నమ్మినా నమ్మకపోయినా మీకు ఫరక్ లేదు కదా. ఇప్పుడు ఇదే నమ్మినా నమ్మకపోయినా మీకు ఫరక్ లేనప్పుడు అది నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత? అది ఓపెన్ చేసి విగ్రహాలు బయట తీసి ఇగో ఏ మీడియా అయితే మేము ఫేక్ అని చెప్పినాము, ఇదిగో రియల్ గా మేము తీసామని చెప్పి అప్పుడు మా మీడియాని అవును మీడియా ముందు నేను దొంగగా తీస్తానని చెప్పలే, మీడియా ముందర తీస్తామని చెప్పాను. మేము ఏదో తీసి మీడియాని పిలిపిస్తామని చెప్పలేదు. మేము ఫస్ట్ కూడా నేను తీసి పెట్టి మీరేమంటారు, మేము తీసి పెట్టి మీడియాని పిలిపించినారు అంటారు. అది కాదు మాకు కావాల్సింది. ఏ మీడియాలో అయితే మేము చెప్పామో అదే మీడియా ముందరనే అందరూ ఉండండి, తీసేటప్పుడు చూడండి. లేకపోతే మీరు ఏ శిక్ష వేస్తారో మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మేము చెప్పేది. మీరు మాట్లాడుతూ ఉంటే ఆమెకి ఏదో కళ్ళకు వచ్చినట్టు ఆమె మాట్లాడట్లేదు, మీకు కళ్ళకు వచ్చి మీరు. అవును, అసలు మీరు నన్ను కూడా ఇప్పుడు మొత్తానికి తల్లిని అంటున్నారు కదా, తల్లి చేపిస్తుంది అన్నప్పుడు నేను చెప్పాలి కదా. తను చెప్పిన ఆప్షన్ కాదు. నేను ఫస్ట్ మా అమ్మకి చిన్నప్పటి నుంచి చెప్పాను. అవును కాదు, అంతగా నీకు ఒక మాట మాట్లాడట్లేదు. చిన్నప్పటి నుంచి ఫస్ట్ నేను చెప్పింది నేను మా అమ్మకి, నాకు ఇలా గుర్తు వస్తుందని చెప్పేసి నువ్వే చెప్పు. మరి మీ అమ్మ చెప్తే ఎవరు నమ్ముతారు? నువ్వు చెప్పు మరి గట్టిగా, ఇది కాదు ఇది అని. నేను చెప్పినా సరే నన్ను ఎంతగా బ్లేమ్ చేస్తున్నారు కదా. కానీ నేను తీసుకొని వచ్చి ప్రూఫ్ చూపిస్తా అన్నాను. విజయనగరం సంబంధించినప్పుడు అతని దగ్గరికి పోదాం, డైరెక్ట్ అందరం కలిసిపోదాం. నేను పోయిన తర్వాత ఇతను మళ్ళీ అలాంటప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పానండి. అక్కడ ప్రూఫ్ చేయకుండా మాట్లాడాలి. కాదు, ఇక్కడికి వస్తే డైరీ చూపిస్తాం, అట్లీస్ట్ మీరు పౌర్ణమి కుజం విడుస్తాం, అది చూపి ఏమైనా చూపిస్తాం. ఫోటోస్ ఉన్నాయని చెప్పాను కదా, ఫోటోస్ ఆల్రెడీ రివీల్ చేసాము. హాస్పిటల్లో చేసిన వీడియోస్ పంపించాము. మీకు అందరి వీడియోస్ పంపమంటారు హాస్పిటల్ తీసి? అంటే అరే భవిత 1 year లకి వెళ్ళి ఇది ఒక్కటే రాసినవారా పేపర్ మొత్తం? అదొక్కటే ఉంది అక్క నా దగ్గర. మొత్తం 1 year నుండి ఇది ఒకటే నాకు గుర్తొచ్చింది. సగం సగం రాసావా? లేదక్క, నాకు గుర్తొచ్చినప్పుడు నాకు కొంచెమే గుర్తొచ్చింది. మీరున్నది ఏంటంటే నాగలోకం నుంచి భూలోకంలోకి ప్రతి పౌర్ణమి రోజున మీరిద్దరు వెళ్తారు. సో ఆ కొండ మధ్యలోకి వెళ్ళి మీరిద్దరు కలుసుకోవడం అట్లాంటివి జరగడమా? మీ ఇద్దరికి పిల్లలు లేదక్క, గత జన్మలో లేడని చెప్పాను. పిల్లలు లేరక్క, పిల్లలు లేరు. ఓన్లీ పెళ్ళైంది తర్వాత దానికోసం చంపేశారని చెప్పాను. అక్కడ కావాలంటే మీరు చూసుకోండి. నాకు ఒకటే పేపర్ వచ్చింది, ఇంకా మొత్తం రాలేదు. నేను తర్వాత పంపిస్తాను. పీడిఎఫ్ చేసి పంపియండి, ఎందుకంటే మేము కూడా అక్కడ పెట్టాలన్న ప్రతిదీ కావాలి. సరే పంపిస్తాను అక్క, తాళపత్రాలు ఏం లేవు. వాట్సాప్ నేను పంపిస్తాను చెప్తున్నా కదా. మేడం ఒకటి మీరు ఒక్కటే ఉద్దేశించి మాట్లాడండి. మేము మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి మేము రాము. సో ఎందుకంటే జనాలు మమ్మల్ని మీడియాని వెర్రోళ్ళు అనొద్దు, అందుకే కదా మీడియాని బయటకు తీసుకొస్తుంది కదా. మేడం చెప్పినట్టుగానే ఒక అబ్బాయి అక్కడ ఊగినంత సేపు ఊగిండు తీయండి అని అన్నాడు. ఎండల పడి ఎంత దగ్గర ఏం చేసినా కూడా ఊగట్లే కదా. రేపటి దినాన్ని ఊగొచ్చు కదా. మీ అసలు ఊగనక్క, నేను ఇలాగే ఉంటా. అసలు నాకు అమ్మవారే పూనదక్క. మంత్రాలు తంత్రాలు రావు, తంత్రాలు రావు, ఏమి రావు నాకు. ఏం మంత్రాలు తంత్రాలు రాంది? నువ్వు ఆ గృహలోకి వెళ్ళిపోయిన తర్వాత సో ఏం మంత్రం తంత్రము చదువుకోకుండా అందులోనే నువ్వు ఇరుకుతా నిన్ను ఎవరు తీస్తారు? ఏం ఇరుక్కోనక్క, నేను వెళ్తున్నాను వస్తున్నాను, ఇంతవరకు నేను వెళ్తూ వస్తాను చెప్పాను. నువ్వు పాముగా మారుతావా? లేదక్క, ఎక్కడ నేను చెప్పలే పాముగా మారుతానని చెప్పేసి. మేడం ఆ రోజు మన ఇంటర్వ్యూ నాకు చాలా మైండ్ ఇది అవుతుంది. 41 రోజుల తర్వాత రిపోర్ట్ తీసుకొస్తానన్నారు. ఆ రిపోర్ట్ అనేది మీరు తెచ్చుకోక ఆర్థిక పరిస్థితి లేకపోతే ఇప్పుడు శ్రీనివాస్ వచ్చారు కదా, ఆయన సపోర్ట్ ఏమైనా తీసుకొని పాపకి ఇది అవుతుంది అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదా? లేదండి, అట్లా ఏమనుకోలేదు. అది వస్తే నిజం బయటపడుతుందా? అట్లా ఏం లేదండి, వల్ల దానికి అస్సలే లేదు. నేను అంతా నేను చూపించాలనుకుంటే నార్మల్ గా టెస్ట్ చేసినప్పుడు స్కిన్ ప్రాబ్లమ్ అని చెప్పారు కదా, చూపించారు. బట్ డాక్టర్ మాట్లాడిన నెంబర్ ఒకసారి ఇస్తారా? మళ్ళీ నేను తర్వాత ఇప్పుడు మాట్లాడు. నేను మీకు పంపిస్తాను, వాట్సాప్ పంపిస్తాను. సో ఇంకేం కావాలి? నాకు విగ్రహాలే అక్క, నాకేం వద్దు, ఏ గుడి వద్దు, టెంపుల్లే. లేదక్క, టెంపుల్ కూడా కాదు, విగ్రహాలు తీసి అక్కడే పెట్టుకోమని చెప్పా. నేను తీసుకుంటాను కూడా నేను చెప్పలేదు, అక్కడే పెట్టుకొని పూజలు చేసుకోండి.
నీకు గుడి వద్దు, నాకు డబ్బు వద్దు, నాకేం వద్దు, జస్ట్ విగ్రహాలు తీసి అక్కడ పెడతాను. తర్వాత నేను ఎవరి జోలికి రాను. నార్మల్ లైఫ్ మాకు నాకు కావాలి. నార్మల్ లైఫ్ నేను రీచ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు రోజు నువ్వు లేచినప్పటి నుండి పడుకునేదాకా అసలు నువ్వేం చేస్తావు? నీ లైఫ్ అనేది ఎట్లా లీడ్ చేస్తావు డే వైజ్ గా? మార్నింగ్ లేస్తాను, పూజ చేస్తాను, అలాగే డాగ్స్ నేను చెప్పాను కదా, నేను వాడితో ఆడుకుంటాను అక్క, అంతవరకే. పడద్దు, చదవద్దు. అక్క నేను స్టడీ కోసం నేను చాలా ట్రై చేస్తాను. తిననక్క నేను అన్నం కూడా సరిగా తీసుకోను, నేను తినను కూడా సరిగా. మరి ఏం తీసుకుంటావు? ఎవరు సపోర్ట్ చేయరు, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రాదు, ఆ విగ్రహాలు తీయొద్దని చెప్తారు. అయినా సరే మనకి ఎందుకు అందరూ కూడా ఇట్లా నెగిటివ్ చేస్తున్నారు కదా, మనకు ఎందుకు వచ్చిందని చెప్పి ఇంక మీరు ఇది వదిలేరా? లేదండి తీసిన వదలరా? ఎన్ని సంవత్సరాలు ఇంక ఇది వదలరు. పోరాడతాము, ఆ బయటకు వచ్చిందో మేము పోరాడతాము. మీ మీడియా సపోర్ట్ కూడా నాకు కావాలని కోరుకుంటున్నాను. మీడియా ఎందుకు నేను పిలిచానంటే మీడియానే నిజాన్ని బయటకు తీస్తుంది, అబద్ధాన్ని బయటకు తీస్తుంది. ఒక నమ్మకంతోనే నేను మీడియాను అప్రోచ్ అయినా, అంతవరకే. ఇప్పుడు ఫేక్ వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, నిజాయితీ వాళ్ళు ఉంటారు. నిజాన్ని బయటకు తీసుకురండి, అబద్ధాన్ని ఏంటి బయటకు తీసుకొస్తున్నారు. అలాగనే మాది కూడా బయటకు తీసుకురండి. నిజాన్ని బయటకు తీసుకొస్తారా, అబద్ధాన్ని బయటకు తీసుకొస్తారా, నన్ను ఫేక్ అంటారా, ప్రతి ప్రూఫ్ మీరు తీసుకొని రండి. నేను ప్రతి దానికి అగ్రి. ప్రజలకే చూపించండి అని చెప్తున్నాను. అదే ప్రజలకు ప్రూఫ్ అంటే అదే చెప్పేది. అంటే మా వెనుక ప్రజలు ఉంటారు, ప్రజలే. మీ వెనుక నేను ఇప్పుడు మీడియానే ఆయుధము, ప్రజలే బలం మాకు. ప్రజలు లేనిది, మీడియా లేనిది మాకు ఎట్లయితుంది? అవునా కదా? మీరే చెప్పండి. మీరు వచ్చింది బలం కోరకోడికి వచ్చిందే మీడియానే వచ్చిన. మీడియా నుంచి ప్రజలు వస్తారు. నమ్మకం నమ్ముతారా నమ్మరా, నిజం అనేది అబద్ధం అనేది రేపు తెలిసినా వద్దే మాకు తెలుస్తుంది అందరికీ. అది చూపించేది ఎవరు? మీడియానే కదా ప్రజలకు కూడా. నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, వీళ్ళు ఎంతవరకు రీచ్ అవుతున్నారు, దేనికి పోరాడుతున్నారు. నేను ప్రతి దాంతో కూడా నేను సబ్జెక్ట్ చూసుకోండి, మేము దేనికి పోరాడుతున్నాము అది చూసుకోండి. నేను డబ్బుల కోసం నేను ఆశపడి రాలేదండి. నేను ప్రతి మీడియాకు ఒక ఆడపిల్లని వేసుకొని నేను సపోర్ట్తో నేను వస్తున్నా. నేను దేనికి మోడల్ డ్రాప్ అయిపోయాను అవ్వాలని నా కోరిక, నా రీచ్ అవ్వాలని. ప్రతి ఆడపిల్లకు ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీములు ఉన్నప్పుడు మీరు అడిగిన మీరు నువ్వేం కావాలనుకున్నప్పుడు నా ఫ్యూచర్ ఇలా అనుకున్నాను. నేను మోడలింగ్ కావాలనుకున్నాను. నాకు ఈ ప్రాబ్లం వల్ల నేను అవ్వలేకపోయాను. ఇక్కడ నేను ఒకవేళ బ్యాడ్ చెప్తే నేనే బ్యాడ్ అయిపోతా, నా ఫ్యామిలీ మొత్తం రోడ్డుకు వస్తుంది. నువ్వు 5th క్లాస్ చదువుకున్నావు, సోషల్ మీడియా ఏం చూడవు, బయట టెక్నాలజీ నీకు ఏం తెలియదు, నీకు మోడల్ కావాలన్న ఆలోచన ఎట్లా వచ్చిందంటావు? చిన్నప్పుడు ఉండేది అంటే కనుక నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా మమ్మీ కోసం అప్పుడు నా హెల్త్ బాగాలే అని చెప్పేసి హైదరాబాద్ తీసుకొని వచ్చింది. హాస్పిటల్స్ తిరిగాము. అప్పుడు అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క అట్లా తీయొద్దు కదా. నువ్వేందనేది ఈరోజు నాకు ప్రూవ్ కావాలి. ఆ రోజు పెట్టారు కదా అక్క, మరి అందరి ముందు ఉన్నాం కదా. ఒకవేళ నేను ఫేక్ అవుతే కనుక అసలు నెంబర్ ఎందుకు ఇస్తాను? వీరికి రప్పించుకో నాగదేవతనే. నాకు నాగదేవత రాదు. నేను మరి మ్యూజిక్ ఏదో ఒకటి ఇదన్నా తెలియాలే కదా. ఎంతసేపు మమ్మల్ని ఇట్లా కూర్చోబెట్టి మమ్మల్ని పిచ్చలతో పాటు జనాల పిచ్చలని చేస్తావు. ఈ రోజు నువ్వు ఖచ్చితంగా నేను వీరికి రప్పించుకో, నీకు దేవతనే వస్తాను నేను నమ్ముతున్నాను. దేవత రాదు. మీరందరూ నాకు మైండ్ అనేది బాగుండదు, నాకు మైకంగా ఉంటుంది. పెద్దది పెడతాను, అక్కడే నిలబడతావు. నువ్వు ఈరోజు నీ లోపటికి నాగిని దేవత రాదక్క. నాకు దేవత రాదు, నాకు అమ్మవారు ఏం పూనదు. మైకం వస్తుంది అన్నావు కదా, నాకు లోపల అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ పడిపోతే కానీ మీరు నమ్మరు అనుకుంటా బహుశా. అట్లా ఇప్పుడు ఆస్కర్ పర్ఫార్మెన్స్ చేస్తావా? నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. పడిపోతే మీకు తెలుస్తుంది కదా, అంతే. పడిపోతే మీకు తెలిసిపోతుంది కదా. తెలిసిపోతుంది. ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి చెప్తాం మేము ఫేక్ ఆ రియల్ అని. అసలే నువ్వు నాగదేవతవు. నేను ఎవరిని ఏమనట్లే కదా అక్క, నేను అది చేస్తాను ఇది చేస్తాను నేను చెప్పలేదు కదా. నాకు అలాంటి ఆలోచన లేదు. ఏం చేసి జస్ట్ విగ్రహాల కోసం మాత్రం ఇంకేం లేదు. వస్తుంది పూన్సానని మేము చెప్పలేదు. అందరూ తీసుకురా, నువ్వు ఇక్కడ పెట్టాలి. ఒక్కటే మేము కోరుకుండే ప్రభుత్వానికి. ఏంటని చెప్పు, నీ ఫీలింగ్ అనేది కూడా చెప్పాలి కదా జనాలకి. పాములు కాదు, నాకు చాలా ఇదవుతుంది లోపల. ఏంటిది?
నాకేం ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు నాకు. అంటే ఏంటి ఒక ఫీలింగ్ అనేది ఫీలింగ్ అనేది ఇక్కడ భయం అని కాదు, చాలా లోపల అవుతుందా లేకపోతే గట్టిగా అరవ బుద్ధి అవుతుందా మొత్తం ఇట్లా అంత చింపుకో బుద్ధి అవుతుందా? చింపుకోవడానికి కాదు, లోపల చాలా ఇదిగా ఉంది, నాకు పెయిన్ఫుల్ గా ఉంది బాడీ అంతా. పెయిన్ఫుల్ బాధ అంటే ఒక రకమైన బాధన ఎవరైనా కొడుతున్నట్టుగా మేము అందరం అయితే కొడతలేం కదా. లేదు అక్కడ నా స్కిన్ అంతా నొప్పి వస్తుంది. ఎట్లా చూపించు ఇప్పుడు ఈ పొర నాకు లోపల నొప్పి వస్తుంది. చూపించాలి స్కిన్ అనేది ఇప్పుడు నాకేం ఊడట్లేదు కదా అక్క. పానివి కుడుతుందని చెప్పాను కదా, పానివి గడ్డలు అయిపోయినాయి అక్క, పానివి కుడుతుందని చెప్పాను. కానీ దానికి భవిత ఫస్ట్ జన్మలో నాగరాణి, సెకండ్ జన్మలో పాము, థర్డ్ భవిత. అక్క విగ్రహాలు తీసి చూపిస్తాను. ఏం లేదు అక్క, నాకు ఇదే మూడోది. లాస్ట్ ఫైనల్ 3 జన్మలు ఎత్తుతాం ముచ్చట. 7 జన్మలు ఉన్నాయి కదా, ఎత్తావా 7 జన్మలు? లేదు. ఒకవేళ ఈ జన్మలు నెరవేరకపోతే ఇంకో జన్మ లేదు. మాకు పెళ్లి చేసే ఉద్దేశాలు ఉన్నాయా లేకపోతే ఇట్లనే పట్టుకొని బజార్లో తిరిగినట్టు రోజు ఇవన్నీ తిరుగుకుంటూనే ఉంటారా? పెళ్లి చేయడానికి ఆమెకు మేము విగ్రహాలు తీసిన తర్వాతనే తన లైఫ్ సెటిల్ అవుతుంది. అది అసలు ఒకవేళ తీయకపోతే అది అసలు ఎవరు తీయరు. తీవండి, తీసేంత వరకు మేము పోరాడతాం. తీసేంత వరకు అసలు మీ ఏమేంటి మేడం, అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మాకేం లేదు మేడం, జనాలు ఏం చేస్తే మాకేం వస్తుంది? మాకేమన్నా లాభం వస్తుందా? ఏం వస్తుంది జనాలు? సో ఫైనల్ గా మీరు ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ తెలంగాణలో ఇదంతా చేస్తున్నారు కాబట్టి ఏపీ తెలంగాణ డివైడ్ అయిపోయింది ఆల్రెడీ. సో ముఖ్యమంత్రులు కూడా చేంజ్ అయిపోయి ఎవరి పరిపాలన వాళ్ళు చేస్తూనే ఉన్నారు కాబట్టి మీరు 2 రాష్ట్రాలను కలిపి మీరు ఏం కోరుకుంటున్నారు? భవిత ఇప్పుడు నువ్వు ఒక 10 నిమిషాలు కంటిన్యూగా నువ్వు మాట్లాడు, మీ అమ్మ స్టాప్ చెప్పు. అక్క విగ్రహాలు నేను అక్కడికి వెళ్ళి విజయనగరం దగ్గరికి వెళ్ళి అశ్విన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నాక నేను అప్పుడు మాత్రం నిజంగానే మొత్తం నేను మీడియం తీసుకుని వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నా. మీకు ఆల్రెడీ శివ స్టూడియోలో నేను చెప్పాను, మీరు రండి కావాలంటే అతను కూడా రమ్మని చెప్పాడు. అతను వచ్చి మాట్లాడమని. ఏంటి గుడి పగలు కొడతానని చెప్పలేదు, గుడిలో ఉన్నాయని నేను చెప్పలేదు, గుడి పక్కన స్థలంలో ఉందని చెప్పాను. గుడి పగలు కొడతానని కూడా నేను చెప్పలేదు. పక్కనున్న విగ్రహాలు తీయడానికి నాకు సపోర్ట్ చేయండి, నేనేం అడగట్లేదు. సపోర్ట్ చేసిన తర్వాత ఒకవేళ విగ్రహాలు లేకపోతే అప్పుడు మీరు నన్ను జడ్జ్ చేయండి, మీరు నన్ను ఫేక్ అని చెప్పండి, అప్పుడు నేను నమ్ముతాను. ఇప్పుడు ఒకవేళ అక్కడ విగ్రహాలు లేకుండా అక్కడ ఉన్న ఊరి ప్రజలకు అరిష్టం జరిగితే నువ్వు ఏం అరిష్టం జరగదు. సరే వహిస్తా. ఏం వహిస్తావా? పారిపోతే పరిస్థితి ఏంటి? నేను అసలు పారిపోను కూడా పారిపోను, అక్కడే ఉంటాను మీ కళ్ళ ముందు. విగ్రహాలు లేకపోతే మాత్రం మీరు అప్పుడు ఏం చేస్తారో మీరే చేయండి, మొత్తం జనం కూడా ఏమని చేయొచ్చు. నీకు ఆ గుడి లోపల లెఫ్ట్ సైడ్ కనిపిస్తా, రైట్ సైడ్ కనిపిస్తాయి అంటే ఎట్లా కనిపిస్తాయి? కింద భూమి లోపల. భూమి లోపలనే ఉంటాయి ఏవైనా. నేను చనిపోయినాక కూడా భూమిలోనే పాతి పెడతారు, ఇంట్లో పెట్టుకొని పూజ చేయాలి. నీకు ఎట్లా కనిపిస్తాయి విగ్రహం? నాకు విగ్రహం కనిపిస్తుంది, శివుడి విగ్రహం. బొమ్మ ఎప్పుడైనా గీయాలనిపించిందా, అంటే ఇలా కనిపిస్తుంది అనేసి? నేను ఇంతవరకు ఎప్పుడు విగ్రహం అంటే కొన్ని గీసాను, కానీ ఇంతవరకు నేను వేరేటి అయితే గీయలేదు. వేరేటి కాదు, శివుడిది ఎప్పుడు గీయలేదు అక్క. పాముటి నాకు కనిపించినప్పుడు కొన్ని పాముకు సంబంధించినట్టు నేను గీసాను. ఇప్పుడు ఎంత లోతులో ఉన్నాయి అవి? 14 కిలోమీటర్స్ లేకపోతే 14 ఫీట్స్ 14 ఫీట్స్ 14 ఫీట్స్ తోడితే సరిపోతుందా? ఇంకొంచెం లోపలికైనా ఉండొచ్చు, 14 నుంచి ఉండొచ్చు. లేకపోతే కనుక మీరు నన్ను అప్పుడు ఏ శిక్ష వేసినా నేను ఇక్కడే మీ కళ్ళ ముందు ఇక్కడే ఉంటాను. అప్పుడు మీరు నన్ను జడ్జ్ చేయండి. మీరు ఫేక్ అని చెప్తే నేను కామ్గా ఒప్పుకుంటాను. అమ్మ జరగాల్సిన నష్టం జరిగిపోయినాక నేను ఎలా జడ్జ్ చేస్తే ఏం లాభం? ఏం నష్టం జరుగుతుంది అక్క? ఇప్పుడు ఫర్ సపోజ్ దేవుళ్ళు అంటే ఎంత నమ్మకమో మనందరికి తెలిసిన విషయం. నేను దేవుని నమ్మకాలను ఏమి ఇది చేయాలనుకోవట్లేదు. ఎక్కడైతే తవ్వాలి అక్కడ విగ్రహాలను తీయాలి అంటున్నావో, ఒకవేళ ఇప్పుడు గౌతమి అన్నట్టు అక్కడ అరిష్టం ఏమన్నా జరిగింది, అరిష్టం జరగదు, చేయకపోతే నాకే నష్టం. కుటుంబాలు ఏమైనా నష్టపోవు. ఎందుకు నష్టపోదు అక్క. నువ్వు ఎట్లా చెప్తావు నష్టపోవు అని? ఖచ్చితంగా నష్టపోదు. అందరికి నష్టపరిహారం ఇస్తావా? ఒకవేళ ఏమైనా జరిగితే ఊరికి ఇంత ఇస్తావా? ఏమైనా డబ్బు ఏమైనా ఇస్తావా? నా దగ్గర డబ్బులు ఏం లేదు అక్క. మరి అట్లా ఎట్లా నమ్ముతారు? మూడో కన్ను ఏమన్నా ఉందా చూసి చెప్తున్నావా? ఏం జరగదు. మూడో నేత్రం ఉందని చెప్పలేదు, నాకు మూడో నేత్రం కూడా లేదు. నేను శివుడి కాదు, మూడో నేత్రం ఉండదు. మరి ఏం జరగదని చెప్తున్నావు, భవిష్యత్తును ఆల్రెడీ జడ్జి చేస్తున్నావు నువ్వు. ఏం కాదక్క, ఎవరికి ఏం నష్టం ఏం జరగదు. తీయకపోతేనే నష్టమేమో కానీ తీసినంత మాత్రాన తీయకపోతే నాకు నష్టం, చాలా మందికి నష్టమే. ఫైనల్ గా ఏం కోరుకుంటున్నావు చెప్పు జనాలకి? నేను విజయనగరం వెళ్తాను, మిమ్మల్ని పిలుస్తాను, మీరు రండి. ఒకవేళ ఆ రోజు కనుక మీరు నన్ను ఫేక్ అని ప్రూవ్ చేయండి అక్కడ. ఇప్పుడు నన్ను ఏమనద్దు. ఒకవేళ అక్కడ లేకపోతే మీరు నన్ను ఫేక్ అని చెప్పండి. రాళ్ళు తీసుకుని కొడతారా, కొట్టడానికి ఏం చేస్తారో చెయ్యండి. కొట్టడం వల్ల ఏమైనా వస్తుంది అంటే కనుక మీరు అంటున్నారు కదా, అక్కడ లేకపోతే నేను ఉందని నేను బాగా చెప్తున్నాను కదా. నువ్వు ఇప్పుడు విజయనగరంకి వెళ్ళి మాట్లాడి ఇవన్నీ చేసినప్పుడు ఒకవేళ ఆయన పేరు చెప్పారు కదా, మీకేమన్నా అంటే మిమ్మల్ని బెదిరించడము, మీకేమన్నా వేరే వాళ్ళతో మంత్రాలు చేయించడం ఏమన్నా జరిగినాయా భవిత?
లేదక్క, అక్కడ ఏం జరగలేదు. మీరు ఒక పని చేయండి, మీరే మీ ఫోన్తో రికార్డ్ చేసుకోండి, మాకు షేర్ చేయండి. షేర్ చేస్తే మేమే చేస్తామంటారండి. ప్రూఫ్ అదంతా మళ్ళీ మేమే క్రియేట్ చేసి పెట్టామంటున్నారు మీరు. నేను హాస్పిటల్ తీసుకున్నది చూపించాను. మేము చూపించినప్పుడే మీరే చేశారన్నారు. లైవ్ లో అయితే మార్చలేరు కదా, లైవ్ లో గ్రాఫిక్స్ అయితే యాడ్ చేయలేరు కదా, యాడ్ చేయలేరు కదా. వెళ్ళండి లైవ్ లో పెట్టుకొని, ఇన్స్టా లైవ్ లేకపోతే యూట్యూబ్ లైవ్ పెట్టుకొని మరి వెళ్ళి మీరు నిరూపించండి అంతే. ఎందుకంటే ఇప్పుడు మీడియా మిమ్మల్ని నమ్మాలి అన్నా కూడా మీరు నిజం అని చెప్పి మాకు తెలవాలి కదా. మీడియా ముందర మేము తీసుకెళ్తామని చెప్తున్నాం కానీ సపరేట్ గా ఓన్ గా మేమే పోతామని చెప్పలేదు. సో థ్యాంక్ యూ భవిత. ఈ రోజు మొత్తానికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము గవర్నమెంట్ ఒక్కటే చెప్పుకుంటున్నాము, లవర్ కాకుండా ఇంకొక అతను వచ్చి అతను చెప్తున్నాడు నేను నాగ కార్తికేయను, నేను అన్ని తీస్తాను, నేను కూడా దైవరాశ్రమం అని తను చెప్తున్నాడు. దీన్ని తీసుకుని అతను చెప్తున్నాడు. కావాలంటే వీడియో చూడండి ఒకసారి మీరు. ఆయన ఒకవేళ ఒకసారి రమ్మనండి, ముందు రమ్మనండి, స్ట్రైట్ గా వచ్చి మీ ముందు కూర్చోనండి. ఆయన యూట్యూబ్ ఛానల్ మీరు కాంటాక్ట్ చేశారా? మీరు పెట్టినటువంటి వీడియోలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ అతనికి మాకు నెంబర్ లేదండి. వాళ్ళ అతను ఎవరో మాకు తెలియదు, కూడా అందుకే మీడియాను అప్రోచ్ అవుతున్నాము. అతను ఎవరు అనేది మీడియా ద్వారా బయటకు వస్తారు. అతను రావాలి బయటికి. అతనికి కూడా తెలియదు. పరిచయం లేకుండా విజయనగరం సంబంధించిన ఆ వ్యక్తి తీసుకుని వెళ్ళాడు. అశ్విన్ అనే వ్యక్తి ఎక్కడికో తీసుకుని వెళ్ళి ఆ వీడియో చేశాడు. భవిత లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు 3 జన్మలలో ఒక జన్మ నువ్వు ఇక్కడ పుట్టినటువంటి అమ్మాయి కాబట్టి 2 జన్మలలో శ్రీనివాసే నేను లవరా? అవును అక్క, లవర్ నేను చెప్పలేదు అక్క, ఎక్కడ నేను లవర్ అని చెప్పలేదు. అది గతం అక్క, గతం సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు అనేది లవర్ ఏం కాదు, హస్బెండ్ అక్క. గతంలో పెళ్లి అయిపోయి 2 జన్మలలో పెళ్లి చేసుకున్నావా? 1 జన్మలో. మరి 2 జన్మలలో చేసుకోను. ఇది నిజంగా నాకు శాంతాదేవి కథలానే ఉంది తెలుసా? గత జన్మ గురుగారు నమస్తే. ఆమెకు పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు, ఈ జన్మలో ఆమె పుట్టిన తర్వాత లేదు గురుగారు, ఇది చెప్పు ఈ మధ్య ఆవిడ దగ్గరే ఉన్నాను ప్రెసెంట్. ఈసారి నువ్వు ఏదైనా ప్రూఫ్స్ పట్టుకొని వస్తేనే మీడియా అని పిల్లలు, ఎందుకంటే 10 సార్లు ప్రూఫ్స్ లేకుండా ఇట్లా మేము వస్తే మేము పిక్చర్ కనిపిస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది ఎవరికి పని ఉంటుందా చెప్పు? నెక్స్ట్ టైం నువ్వు విత్ ప్రూఫ్స్ రావాలి. నేను చేయబోతున్నాను విజయనగరమే. గుడి దగ్గరికి మీరు వెళ్ళారా, మాట్లాడారా, ఏ ప్లేస్ లో అది ఉంది, సర్కిల్ గీయండి, ఎక్కడ దేవాలయం విగ్రహాలు ఉన్నాయో మాకు ప్రూఫ్స్ తో సహా చూపించి అప్పుడు మీడియాకి కాంటాక్ట్ అవ్వండి. అప్పటి వరకు కూడా మీరు అసలు మీడియాని పిలవద్దు, మీడియా కూడా మీ జోలికి రాదు. విత్ ప్రూఫ్స్ ఉంటేనే మమ్మల్ని పిలవండి. ఓకే, డన్.